ప్రభుత్వం 2 కీలక బిల్లులను శాసనసభలో ఈరోజు ప్రవేశపెట్టింది. 2024 తెలంగాణ జీతాలు పింఛన్ల చెల్లింపు అనర్హతల తొలగింపు బిల్లును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టగా, 2024 తెలంగాణ భూభారతి బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభకు సమర్పించారు. ఉదయం సభ సమావేశమవుతూనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. విద్యార్థులకు విదేశీ విద్య ఉపకార వేతనాల పథకం కింద గత ప్రభుత్వం 254 కోట్ల రూపాయల బకాయిలు పెట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి. అనసూయ సీతక్క ఆరోపించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నాటికి దాదాపు 1100 మంది విద్యార్థులకు 140 కోట్ల 74 లక్షల రూపాయలు బకాయిలు తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు టి. వివేకానంద్, మర్రి రాజశేఖర్ రెడ్డి, అనిల్ యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, మార్చి వరకు సమయం ఉన్నప్పటికీ డిసెంబర్ నెల పెండింగ్లో ఉన్న 104 కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. మరింత సమర్థవంతంగా ఈ పథకాన్ని పటిష్టపరుస్తామన్నారు. కొత్తగా అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద 3448 దరఖాస్తులు వచ్చాయని, కానీ 1310 మంది విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. వీటిని త్వరలోనే ఎంపిక చేస్తామని చెప్పారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు గత ప్రభుత్వమే కారణమన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉంచిన 4500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని, అంతే తప్ప ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని నిలిపివేసే ఆలోచన ఏదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. అంతకుముందు ఈ అంశాన్ని లేవనెత్తుతూ, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న రాష్ట్ర విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవటం వల్ల ఆయా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 104 కోట్ల రూపాయల బకాయిలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విదేశాల్లోని తెలంగాణ విద్యార్థులకు 2వ వాయిదా, 3వ వాయిదా కింద నిధులను విడుదల చేయకపోవడంతో వారు ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. మరోవైపు ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఈ పథకం కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు తెలపాలని కూడా కోరారు. అధికారపక్ష సభ్యులపై ఆయన ఈ దశలో ఆరోపణలు చేయటంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు వివేకానంద ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయటం సరికాదన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలను వివేకానంద ఉపసంహరించుకోవాలని కోరారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను కొంత ఆలస్యమైనా ప్రతి ఒక్కటి అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలగజేసుకుని ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలంటూ సభ్యునికి సూచించారు. అందుకు ప్రతిపక్ష సభ్యుడు అంగీకరించకపోవడంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. దీంతో వివేకానంద చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభా సమయాన్ని వృధా చేయొద్దంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్తో వాగ్వివాదానికి దిగడంతో సభ్యులు సభలో నియమాల ప్రకారం ప్రవర్తించాలని స్పీకర్ హెచ్చరించారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ల అంశంపైనే బీఆర్ఎస్ సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఇందుకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం చోటు చేసుకుంటోందన్నారు. ఇదే విషయమై బీఆర్ఎస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంఐఎం సభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా కూడా మాట్లాడారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, గత ప్రభుత్వ హయాంలోని అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఒక్కో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్పుల పథకం కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటినీ డిసెంబర్లోగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని గతం కంటే మెరుగ్గా అమలు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి పూనుకుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు మదన్ మోహన్ రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, గత ప్రభుత్వం సకాలంలో స్పందించి
డిపిఆర్లు సమర్పించి ఉంటే కరీంనగర్ జాతీయ రహదారి పూర్తయి ఉండేదని వ్యాఖ్యానించారు. వచ్చే 4 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు అవసరమైన రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. మంత్రి ఇచ్చిన సమాధానంపై బీఆర్ఎస్ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న రహదారికి గత ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ చేసినట్లు గుర్తు చేశారు. ఇందుకు 1,300 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు చెప్పారు. అనంతరం సభాపతి సూచనతో శాలరీలు, పెన్షన్లకు సంబంధించిన బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. తెలంగాణ భూభారతి బిల్లు 2024ను రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భూభారతి బిల్లుపై సభకు వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో ఎన్నో సమస్యలు తలెత్తాయన్నారు. రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావలసినవి కూడా కోర్టులకు చేరాయని చెప్పారు. భూ యజమానికి తెలియకుండానే భూమి చెయ్యి దాటిపోయిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అందుకే సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని లోపభూయిష్టమైన ఆర్ఓఆర్ చట్టం 2020ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కొత్తగా భూభారతి చట్టాన్ని తెస్తున్నట్లు చెప్పిన మంత్రి ధరణి పోర్టల్తో లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. పలు రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి ఈ కొత్త చట్టాన్ని రూపొందించినట్లు వివరించారు. ధరణి పోర్టల్ సమస్యల కారణంగా 4 నెలలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, 2 నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని అప్పటి పరిస్థితులను మంత్రి వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ను తొలగించి తెలంగాణ భూభారతి చట్టాన్ని తెచ్చినట్లు మంత్రి వివరించారు. ఈ సమీక్ష రాసే సమయానికి సభలో బిల్లులపై చర్చ కొనసాగుతోంది.